మిగిలిన రైస్‌తో ఎప్పుడూ లెమన్ రైసే కాకుండా ఇలా సింపుల్‌గా అయిపోయే జీరా రైస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బౌల్‌లో మనం 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని కొంచెం వాటర్‌తో నానబెట్టండి. బాస్మతి రైసు, జీరా రైసు, ఫ్రెష్‌గా కుక్ చేసిన రైస్ తోటి జీరా రైస్ చేయాలని ఏం లేదండి. మిగిలిన రైస్‌తో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా ఫ్రెష్‌గా చేసిన రైస్ కన్నా సూపర్‌గా ఉందండి. ముందుగా ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం హీట్ ఎక్కాక మనం నానబెట్టిన జీరాని వడకట్టుకుని వాటిని ఒక 2 సెకండ్లు వేయించండి. వేగాక 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 4, 5 పచ్చిమిర్చి సన్నగా చీల్చినవి, ఒక 3, 4 టేబుల్ స్పూన్ల కాజు, అలాగే ఒక 2 రొబ్బలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. వేయించాక మనకి మిగిలిన అన్నాన్ని వేసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.